ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. అప్పగింతల పేరిట వీళ్ళు ఎన్ని ఆచారాలు చేసినా సరే సౌందర్యని ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్ళలేను. ఏం చేయను? సౌందర్య, ఎందుకు ఆగిపోయావమ్మా? నేనొకరి కోసం వేచి చూస్తున్నాను. ఏంటి? ఎవరి కోసమమ్మా? మేం పిలవగానే వచ్చినందుకు సంతోషం పెద్దనాన్న. ఈరోజు నేను ఈ గ్రామాన్ని వదిలి మా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. అంటారు కదా, అప్పగింతలప్పుడు కూతురు ఏది అడిగినా సరే అది ఖచ్చితంగా ఇవ్వాలని. మీరు నన్ను కూతురులా భావిస్తారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నేను వెళ్ళగానే నా లోన్ అప్లికేషన్ని పాస్ చేయించండి పెద్దనాన్న. అమ్మా సౌందర్య, నీ గురించి నాకు తెలుసమ్మా. నువ్వు ఎలాగైనా నీ పొలాన్ని శక్తి సింగ్ నుంచి విడిపించుకోవాలనుకుంటున్నావు. అందుకే నీ పెళ్లి వేడుకలో నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాం. నీ లోను శాంక్షన్ అయిందమ్మా. ఏంటి, నిజంగా? కానీ ఎలా జరిగింది? సౌందర్య ఇంత పెద్ద ఇంటి కోడలుగా వెళ్ళబోతుంది. అందుకే బ్యాంక్ వాళ్ళ గ్యారంటీ అవసరం లేదు. డాక్టర్ బాబే నీకు గ్యారంటీ అమ్మా. ఏంటి? నేను గ్యారంటీ? అమ్మా సౌందర్య, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. తల్లి నీకు భర్త రూపంలో డాక్టర్ బాబు లాంటి మనిషి దొరికాడు. చూడు, పెళ్ళవగానే ఎవరు ఏమీ చెప్పకుండానే నీ బాధ్యత, మీ ఇంట్లో వాళ్ళ బాధ్యత మొత్తం తీసుకున్నాడు. అచ్చం ఒక కొడుకులాగా. అల్లుడు గారు నిజంగా మీరు అద్భుతం, చాలా గొప్పవారు బాబు. చూడు మనవడా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మా సౌందర్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇదే మిమ్మల్ని నేను కోరుకునేది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నీకు చాలా ధన్యవాదాలు పెద్దనాన్న. చల్లగా ఉండు తల్లి. ఆగమ్మా, ఏడవకమ్మా, ఊరుకోమ్మా. ఇలా రా తల్లి, నా మాట విను తల్లి, నా మాట విను తల్లి. హాసిని తల్లి, నా మాట వినమ్మా. ముందు నేను ఇక్కడి నుంచి చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిస్తాను. మీకు చాలా ధన్యవాదాలు అల్లుడు గారు. మీరు మా కోసం ఏదైతే చేశారో మాకు చాలా నమ్మకం కుదిరింది. మీరు సౌందర్యాన్ని భార్యగా స్వీకరిస్తారని. లేదు, సౌందర్య ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకొని నన్ను మోసం చేసిందే. నేను తనని ఎప్పటికీ క్షమించను. ఇక్కడి నుంచి వెళ్ళగానే ఈ పెళ్లిని, ఈ బంధాన్ని ఒప్పుకునే నాటకాన్ని ఆపేస్తాను.
ఇదిగో మనవడా, బాలా కూడా మీతో వస్తాడు. బాలా, వెళ్తూ వెళ్తూ ఆ అమ్మవారి గుడి ఉంది కదా, ఆ చెట్టు దగ్గర పూజ చేసే కార్యక్రమం ఉంది. వాళ్లతో అది కూడా జరిపించేసి. మళ్ళీ ఎప్పుడైనా చేయించండి, ఇప్పుడే చాలా ఆలస్యమైంది. అలా కాదు మనవడా, వివాహమైన ప్రతి జంట ఆ పూజ చేయడం చాలా ముఖ్యం. రండి బావగారు, అది మనం వెళ్లే దారిలోనే ఉంది. నువ్వు వెనకాల కూర్చో. ఏమన్నారు? వెనకాల కూర్చో. అంటే నేను ముందు కూర్చుంటాను కదా, అందుకే బావగారు నిన్ను వెనకాల కూర్చోమన్నారు. నువ్వు వెనక కూర్చో. ఇలా చూడు, అమ్మని కదా, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నాకు చెప్పు తల్లి. మమ్మీ, అవినాష్ మా పెళ్లి వదిలేసి ఊర్లో ఇంకెవరి పెళ్లికో అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. అతనికి మా ఇద్దరి పెళ్లి కంటే అక్కడ ఉండడం చాలా ముఖ్యం అనిపించింది. అతనికి నా ఎమోషన్స్ గురించి, నా ప్రేమ గురించి ఎటువంటి విలువ లేదు. తల్లి శాంతించు తల్లి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇందులో తప్పంతా మీ అమ్మదే. నేను వాళ్ళని రెండోసారి నమ్మకుండా ఉండాల్సింది. వాళ్ళ ఇంట్లో ఉండే ఎవరూ కూడా నమ్మకానికి అర్హులు కాదు. కానీ తల్లి, నేను మీ అమ్మనున్నాను కదా, నీకు నా మీద నమ్మకం ఉంది కదా. నేను నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అలా నీకు జరగనివ్వను. నువ్వు అస్సలు భయపడకు. నేను నీతోనే ఉన్నాను, మీ అమ్మ నీతోనే ఉంది. వెళ్ళి పూజకి ఏర్పాట్లు చూడు. బావగారు, ఒకసారి అరే బాలా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కిషన్ అన్న నిన్ను వెతుకుతున్నాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. బాలా అన్న ముఖ్యమైన పని, మాతో పట్టరండి. సరే ఆగు. బాలా అన్న, మీరు వెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. సరే సౌందర్య, సంతోషంగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? బావగారు, మా సౌందర్యాన్ని మీరే చూసుకోవాలి. మా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. వెళ్ళొస్తాను. ఎంత అమాయకంగా ప్రవర్తిస్తున్నావు సౌందర్య. నా కుటుంబానికి హాని చేస్తామని బెదిరించి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీకు ఏ తప్పు తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు. మహాదేవా, మీ అనుగ్రహం వల్ల నాకు డాక్టర్ బాబుకి పెళ్లి అనే బంధం కుదిరింది. మా కొత్త ప్రయాణంలో మమ్మల్ని ఆశీర్వదించండి.
మనం ఇక్కడికైతే వచ్చాం గానీ అవినాష్ కోసం వెయిట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. ఈ పరిస్థితిని తనే హ్యాండిల్ చేయగలడనిపిస్తుంది. రాఘవ, మేము ఎన్నో ఏళ్లుగా ఇంటిని చూసుకుంటున్నాం, వ్యాపారాలని, అలాగే మీ అందరినీ. నీకేమనిపిస్తోంది? అవినాష్కి మాకంటే బంధాల గురించి ఎక్కువ తెలుసా? నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడొద్దు, విను. ఇప్పుడు నేను అంతా సరిచేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చూడుర్వశి, హాసినికేదైతే జరిగిందో అది తప్పే. అవినాష్ వల్లే ఆ తప్పు జరిగిందని నాకు తెలుసు. అందుకే ఇక్కడికి క్షమాపణ అడగడానికొచ్చాం. అవినాష్ వచ్చేసుంటాడు. నేను మాటిస్తున్నాను, ఇంకోసారి ఇలా జరగదు. మాట? నేను మీ మాటలు ఎప్పుడో నమ్మడం మానేశాను, ఎప్పుడైతే మీ ఉద్దేశంలో లోపం ఉందో. మా ఉద్దేశంలో ఎలాంటి లోపం లేదు. అందుకే మేము ఓ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. క్షమించండి, మీరు పాత గాయాల్ని పూడ్చకుండానే కొత్త గాయాల్ని ఎలా సృష్టిస్తారు? పాత గాయాలని తవ్వుతూ ఉండకూడదు, అవి తగ్గడానికి మందు రాయాలి ఉర్వశి. లేదు జానకి గారు, కొన్ని గాయాలు ఎలా ఉంటాయంటే పైనుంచి పూడ్చాలని చూసినా సరే మనసులో ఉన్న గాయం ఎప్పటికీ మానదు జానకి గారు. మీకేమైనా గుర్తుందా? కొన్ని సంవత్సరాల ముందు నేను కూడా మీకోసం ఇలాగే ఎదురు చూశాను, కానీ ఏమైంది? మీరిచ్చిన మాట ఇంకా నా మనసు విరిచేశారు. ఆ తర్వాత మీ పెళ్లి వేరే వాళ్ళతో జరిగింది. ఇది జరిగి చాలా కాలం అయింది ఓరోసి. ఇప్పుడు దీనికి మన పిల్లల భవిష్యత్తుకి ఏమిటి సంబంధం? రెండింటికి సంబంధం ఉంది. ఎందుకంటే ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. అప్పట్లో జరిగిన తప్పుని మళ్ళీ నేను జరగనివ్వను. నాకేదైతే జరిగిందో అది నా కూతురికి జరగడానికి వీల్లేదు. గొంతెత్తాల్సిన అవసరం లేదు ఊర్వశి. మేము అబ్బాయి తరపు వాళ్ళం, అయినా మంచిగానే మాట్లాడుతున్నాం. నువ్వు మర్చిపోకు అమ్మాయి తరపు వాళ్ళమని. మాట్లాడొద్దు, విను. ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. రాఘవ, ఇది అవినాష్ హాసినీల పెళ్లి శుభలేఖ. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ పెళ్లి శుభలేఖని హాసిని చేతికిచ్చి తనని ఒప్పించడం కోసం వచ్చాను. నువ్వొక్కటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అవినాష్ బాగా ఇష్టపడిన అమ్మాయి హాసిని. అంతేగాని మా బలహీనత అనుకోకు. పదరాఘవ. ఆగండి, నేను కూడా మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు నాకు ఈ కుంకుమని పెట్టండి. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ పెళ్లితో నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు తమాషా చూడాలనుకుంటున్నావా? తమాషానా?
నేను మీ జీవితాన్ని తమాషాగా మార్చడం ఏంటి? మీతో 7 అడుగులు నడిచి 7 ప్రమాణాలు వేశాను. మీరు నా భర్త డాక్టర్. Shut up! ఇంకాపై నీ అర్థం లేని మాటలు, నీ నాటకాన్ని అమాయకంగా నటిస్తున్నావే దాన్ని కూడా. నువ్వేమనుకుంటున్నావు? మన పెళ్లి నార్మల్గా జరిగిందనా? లేదు, మన పెళ్లి బలవంతంగా జరిగింది. వినపడుతోందా? మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారు. మనకు జరిగింది బలవంతపు పెళ్లి. మనకు జరిగింది బలవంతపు పెళ్లి. బలవంతపు పెళ్లి. అవినాష్ని హాస్ని ఇష్టపడుండొచ్చు, కానీ నా కూతురు ప్రేమ నా బలహీనత మాత్రం కాదు. ఇదే మీకు నా సమాధానం. మీ అవినాష్ మా అమ్మాయి మనసుని కాల్ చేశాడు. ఈరోజు మీరు తెచ్చిన ఈ కార్డ్ని కాల్ చేసి నేను ఈ పెళ్లిని ఆపేస్తాను. ఒక్క నిమిషంలో జీవితం మారకపోవచ్చు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల పూర్తి జీవితం మారిపోతుంది ఊర్వశి. ఈ పెళ్లిని ఆపేయడానికి ఇలా నువ్వు ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల బ్రతికున్నంత కాలం నువ్వు అలాగే నీ కూతురు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. బలవంతపు పెళ్ళ, కానీ మీరు నా భర్త. నేను నీకు భర్తని కాను. డాక్టర్ బాబు, నిజంగా నాకు దీని గురించి ఏం తెలీదు. వా, నేను మెచ్చుకోవచ్చు సౌందర్య. అయినా నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నావు? నువ్వు రాజకీయాల్లో ఉండాల్సిన దానివి, పొలిటీషియన్ అవ్వాల్సిన దానివి. నువ్వు ఒకలా కనిపిస్తావు, ఒకలా ప్రవర్తిస్తావు, నీ చేతులు దానికి పూర్తిగా విరుద్ధం. ఇన్ఫాక్ట్ నువ్వు యాక్టర్ అవ్వాల్సిన దానివి. నువ్వు ఎంత బాగా నటిస్తున్నావు. మొత్తం అంతా నీ కళ్ళ ముందే జరిగిందే, అయినా నువ్వు ఏమీ జరగనట్టు నటిస్తున్నావు. అయితే ఒకటి చెప్పు, నీకు తెలియకుండానే మీ అమ్మ నాన్నమ్మ నీ పెళ్లి చేశారంటున్నావా? నిన్ను కూడా నాలాగే మోసం చేశారంటున్నావు. ఇంకా నువ్వు అమాయకురాలివే అంటున్నావు, అంతేనా? అవును డాక్టర్ బాబు, నాకు నిజంగా అబద్ధం 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 చెప్తున్నావు నువ్వు. నిజమేంటంటే నా ముందు నువ్వు మంచిగా ఉండటానికి నన్ను బలవంతపు పెళ్లి నుంచి రక్షించావు. కానీ ఎందుకు? నువ్వు నన్ను బలవంతపు పెళ్లి చేసుకోవడానికా? ఎంత మోసగత్తెవు నువ్వు. నాకేమనిపిస్తుందంటే, అర్జునుడి దృష్టి ఎలాగైతే చేపకన్ను మీద పడిందో, నేను ఊరికొచ్చిన రోజు నుంచి నీ దృష్టి నా మీద పడింది. డాక్టర్ బాబు, మీరు నాపై నమ్మకం ఉంచండి. నమ్మకమా? నీ మీద? తెలుసా మనిషికి ఎప్పుడు బాధ కలుగుతుందో? ఎప్పుడైతే నువ్వు ఒక మనిషిని గుడ్డిగా నమ్ముతావో, నువ్వు నిజంగా ఒక గుడ్డివాడివని ఆ మనిషి నీకు రుజువు చేసి చూపించినప్పుడు మాత్రమే. అయినా ఎవరు ఆలోచించగలరు ఇంత అమాయకంగా నటిస్తూ నక్కలాంటి తెలివితేటలతో మోసం చేయగలరని? ఆ రోజు నా క్లినిక్ వచ్చి నా ముందు నాటకం ఆడావు, నాకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో నువ్వు తెలుసుకోవడానికి. మీరు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును, కానీ నువ్వు మీ అన్నలందరూ కలిసి వెనక నుంచి నా తమ్ముడి తలకి తుపాకీ గురిపెట్టి ఉంచారు, నాకొద్దనే అవకాశం ఇవ్వకుండా. లేదు డాక్టర్ బాబు, ఇలా అస్సలు జరగలేదు. ఇలానే జరిగింది. నేను నీకు పళ్ళె మీద మెసేజ్ రాసి మరీ పంపించాను. క్లియర్గా రాశాను, వీళ్ళు నన్ను పట్టుకున్నారు అని. నీకు అర్థమవుతుంది వీళ్ళు నన్ను పట్టుకొని బలవంతంగా పెళ్లి చేస్తున్నారని. నువ్వు మండపానికి రావనుకున్నాను, కానీ నువ్వు వచ్చావు.
తప్పు నాదే. నేను మర్చిపోయాను మోసానికి ఉన్న మొదటి లక్షణం. ఎక్కడైతే మంచి అనుకుంటామో అక్కడే మనకు అది లభిస్తుంది. నువ్వు అప్పగింతలప్పుడు మీ అన్నని, అమ్మని, నాన్నమ్మని పంపించి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశావు. ఈ బలవంతం పెళ్లిని ఒప్పుకోవాలని, నిన్ను స్వీకరించాలని. కానీ నేనేం మాట్లాడలేదు. లోన్ విషయంలో కూడా నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను పారిపోవాలనుకున్నాను. ఈ ఊరి నుంచి, ఈ పెళ్లి నుంచి, అలాగే నీ నుంచి దూరంగా.